హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు చూడండి మేము ఎక్కడికి వచ్చామంటే పెనుకొండ దర్గాకి వచ్చామండి. సత్యసాయి జిల్లాలో పెనుకొండలో ఈ దర్గా ఉంది. ఇక్కడ దర్గాలో లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు చూడండి పక్కలకు ఈ విధంగా షాపులు ఉన్నాయండి. ఇందులో చదివింపుకు కావాల్సిన తీపి పదార్థాలు ఇంకా గలేఫ్లు టెంకాయలు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇవి తీసుకొని లోపలికి వెళ్ళి చదివించుకోవాలి. ఈ విధంగా లోపలికి వెళ్ళేటప్పుడు లోపల కూడా ఒక షాప్ ఉందండి. లోపల వాళ్ళు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఇక్కడ దగ్గరలో ఇంకోటి ఉంది. ఇక్కడ చూడండి అందరూ నిద్ర చేయడానికి వచ్చారండి. మేము వెళ్ళేసరికి రాత్రి అయింది. ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని స్వామివారిని దర్శించుకొని నిద్రపోతారు. ఇక్కడ చూడండి పకీర్లు కవాలి ప్రోగ్రాం చేస్తున్నారండి. ఇక్కడ ఈ విధంగా కవాలి ప్రోగ్రాం ఉంది. ఇక్కడ ఆడవాళ్ళకి నమాజ్ చదువుకోవడానికి కూడా పక్కన స్థలం కేటాయించారండి. అక్కడ నమాజ్ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా వస్తాను లోపలికి. చూడండి ఇది బాబా ఫక్రుద్దీన్ బాబా అండి. అందరూ ఇక్కడ పెనుకొండ బావయ్య అని పిలుస్తారు. ఈ పేరు మీదని ఈ దర్గా ప్రసిద్ధి అండి. పెనుకొండ బాబయ్య అంటారు అందరూ, కానీ ఈయన పూర్తి పేరు పెనుకొండ బాబా ఫక్రుద్దీన్ బాబా. ఇవన్నీ చూడండి ఈ కల్మా మొత్తం గాజుతోనే చెక్కారండి. ఇదంతా ఫినిషింగ్ డిజైనింగ్ అంతా గాజుతోనే చేశారండి. చాలా బాగుంది కదండి. ఈ డిజైన్ చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయండి. చూడండి స్వామివారిని ఎంత బాగుందో ఈ దర్గా. ఇక్కడ కోర్కెలు తీరిన వాళ్ళంతా వచ్చి ఈ విధంగా గలేఫ్లు కప్పుతూ ఉంటారండి. అంతే చాదర్లు అనమాట. కప్పి పూలహారాలైతే చెప్పలేమండి. వచ్చిన వాళ్ళంతా పూలహారాలతో ఈ విధంగా స్వామివారిని అలంకరిస్తారు. దర్గా అయితే చాలా ప్రసిద్ధిగాంచిన దర్గా అండి ఇది. ఈ దర్గాలో ఒక 2 నిమిషాలైనా లోపల కూర్చొని వస్తారండి. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆడవాళ్ళకండి చదివింపు చేసుకొని కూర్చోవడానికి ఇంకా నమాజ్ చేసుకోవడానికి పుస్తకాలు చదవడానికి ఇక్కడ ఆడవాళ్ళకి కేటాయించారు. ఇది రాయల కాలం నాటి దర్గా అండి. చూడండి కట్టడాలు కూడా అప్పటివే ఇవన్నీ. ఇక్కడ నుంచి ఆడవాళ్ళు దర్శించుకోవడానికి వీలుగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి పెనుకొండ బాబయ్య దర్గాని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.